హలీం ఎలా వచ్చింది? హైదరాబాద్ బిర్యానీకి ఎంత ప్రసిద్ధి పొందిందో హలీం వంటకానికి కూడా అంతే ప్రసిద్ధి పొందింది. గోధుమలు, మాంసం, పప్పులు కలిపి పేస్టులా తయారు చేసి ఈ వంటకం ముఖ్యంగా రంజాన్ మాసంలో ఎక్కువగా వండుతారు. అయితే హలీం నిజానికి అరబీ వంటకం. మరి హలీం అనేది ఎలా ముదిరింది? హలీం ప్రత్యేకత ఏంటనే విషయాలను గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. అసఫ్ జాహీల కాలం నుండి హలీం వంటకం అంతఃపురాల్లో తయారవుతున్నా అది బయట ప్రజలకు వచ్చింది మాత్రం 1930 దశకం తర్వాతే. అరబ్బులు దీన్ని హరీస్ అని, హరీషా అని అనేవారు. ఒకప్పుడు ప్రపంచంలో అత్యంత సంపన్నులైన నిజాం రాజులది విలాసవంతమైన జీవన శైలి. వివిధ దేశాల నుంచి గొప్ప గొప్ప వంటవాళ్లను రప్పించేవారు. ప్రభువులను మెప్పించడానికి వారు పోటీలు పడి నోరూరించే వంటలను తయారు చేసేవారు. అలాంటి వాటిలో హలీం ఒకటి. ఇక్కడి వారి అభిరుచులకు తగినట్లుగా సుల్తాన్ నవాజ్ జంగ్ హలీం తయారీలో వాడే సుగంధ ద్రవ్యాల్లో మార్పులు చేర్పులు చేశారు. ఆయన ద్వారా ప్రాచుర్యంలోకి వచ్చిందే ఇప్పుడు హైదరాబాదీ హలీం. కారం, చింతపండు వాడని ఏకైక హైదరాబాదీ వంటకం. నిమ్మచెక్క, పుదీనా, వేయించిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఎండు పండ్లను కేవలం అలంకరణకి వాడతారు. 6వ శతాబ్దంలో పర్షియా రాజు ఖుష్రో వల్ల ఈ వంటకం బాగా ప్రాచుర్యం పొందింది. ది లెజెండరీ క్విజిన్ ఆఫ్ పర్షియా అనే పుస్తకంలో మార్గరెట్ షైతా పేర్కొన్నారు. 7వ శతాబ్దంలో ముస్లింలు పర్షియాను ఆక్రమించిన తర్వాత అక్కడికి వెళ్లిన మహమ్మద్ ప్రవక్తకు ఈ పర్షియన్ వంటకం ఎంతో నచ్చిందట. ఆయన వల్ల మధ్య ప్రాచ్యం అంతటా ఇది ప్రాచుర్యం పొందిందని, చాలా అరబ్ దేశాల్లో దీన్నే హరీసా అని అంటారని మార్గరెట్ రాశారు. హలీం కేవలం ముస్లింల వంటకం కాదని, చాలా పురాతన ఆహారమని, పర్వత ప్రాంతాల్లో నివసించే కుర్దులు తినేవారని అంటారు. వంటకాలపై పరిశోధన చేసిన క్లాడియా రోడెర్, లెబనీయులు, సిరియన్, క్రిస్టియన్లు చర్చిల వద్ద పేదలకు పంచిపెట్టడానికి పెద్ద మొత్తంలో దీన్ని తయారు చేసేవారని చెప్తారు. ఇరాక్లో దీన్ని అల్పాహారంగా తీసుకుంటారు. షియా ముస్లింలు మొహరం సందర్భంగా చేసుకుంటారు. మొహరం నెల రోజులు సంతాప దినాలుగా పాటించే విషయాలు తమను తాము హింసించుకుంటారు. మానసికంగా, భౌతికంగా బలహీనమైపోతారు. అందుకే పోషకాలు ఎక్కువ ఉండే హలీంను చేసుకుని తినేవారట. 14వ శతాబ్దానికి చెందిన ప్రఖ్యాత యాత్ర చరిత్రకారుడు ఇబ్న్ బుటూటా పర్షియన్ల ఆతిథ్యం గురించి గొప్పగా రాశారు. అతిథులు ఎవరైనా సరే వారికి నెయ్యి, మాంసం, గోధుమతో చేసిన ఈ వంటకాన్ని తప్పనిసరిగా వడ్డించాల్సిందేనట. ఇక హలీం గురించి పేర్కొన్న తొలి వంటల పుస్తకం 10వ శతాబ్దికి చెందింది. కితాబ్ అల్ తబిక్ అనే పుస్తకంలో దీని గురించి రాసిన వర్ణన చూస్తే ఇప్పటి హలీంకి దానికి సుగంధ ద్రవ్యాల వాడకంలో మినహా ఇతరత్ర తేడా లేదు. ఇది మొఘలుల ద్వారా ఉత్తర భారతదేశానికి పరిచయమైందని కొందరంటారు. నవాబుల వంటిళ్లను దాటి తొలుత ప్రజల్లోకి వచ్చింది హరీస్. అరబ్ వంటకంగానే పరిచయం చేస్తూ నగరంలోని ఇరానీ హోటళ్లు దీన్ని వినియోగదారులకు వడ్డించడం మొదలుపెట్టారు. క్రమంగా హరీస్ స్థానంలో హైదరాబాదీ హలీం వచ్చింది. 1950 దశకంలో తొలిసారిగా చార్మినార్ దగ్గరనున్న మదీనా హోటల్ రంజాన్ సమయంలో హలీంని విక్రయించింది. అయితే హైదరాబాద్లో తప్ప మరెక్కడా దీని తయారీ కొనసాగిన ఆనవాళ్లు లేవు. హలీం అన్న పదానికి అరబ్ భాషలో ఓర్పు అని అర్థం. సుదీర్ఘమైన దీని తయారీ విధానాన్ని దృష్టిలో పెట్టుకుని రుచికరమైన ఆహార పదార్థాన్ని తినాలంటే ఓపిక పట్టాలని ఆ పేరు పెట్టి ఉంటారంటారని చెబుతుంటారు. అంతుచిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.